ఓం శాంతి. ఎలా ఉన్నావు? కాబట్టి కొంతమంది ప్రజలు ఈ ప్రపంచం త్వరలో నాశనం కాబోతోందని అంటున్నారు మరియు మీలో మరొక సమూహం కూడా ఉంది. వారు ఈ ప్రపంచం నాశనం కావడం అసాధ్యం అని చెబుతారు మరియు ఈ ప్రపంచం ఉండదు అని చెప్పే మరొక సమూహం ఉంది. వెంటనే నాశనం అవుతుంది. ఇది కాలక్రమేణా నెమ్మదిగా నాశనం అవుతుంది. కాబట్టి మీరు ఆలోచిస్తుంటే ఏది సరైనదో? 3 సమాధానాలు సరైనవేనా? అవును. ప్రపంచానికి ఇవన్నీ వస్తే ఆ తర్వాత ఏమి జరుగుతుంది? నాశనం. అది ఏమిటి? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది? ఏమీ జరగదు. అతను మరొక జన్మ తీసుకుంటాడు. అతను శరీరాన్ని వదిలి తల్లి ఇంటి నుండి మరొక శరీరాన్ని తీసుకుంటాడు. కానీ ఒక వ్యక్తి మరణానికి ముందు శరీరంలో ఉన్నప్పుడు అతను ఏమి చేసినా అది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అతని తదుపరి శరీరానికి దోహదం చేస్తుంది. కాబట్టి అతను చాలా దానధర్మాలు చేస్తుంటే, అతను చాలా మంచి తల్లిదండ్రులలో, ధనిక కుటుంబంలో జన్మించబోతున్నాడు. మరోవైపు అతను తన జీవితాంతం పాపపు పనులు చేయడంలో బిజీగా ఉంటే, అతను ఖచ్చితంగా అన్ని రకాల దుఃఖాలతో నిండిన పేద కుటుంబంలో పుడతాడు. నేను చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు అతను తన తదుపరి జన్మలో దోహదపడతాడని. మరో మాటలో చెప్పాలంటే, మీరు చనిపోయే ముందు ఏమి చెప్పినా అది మీ తదుపరి జన్మకు మీరు ఎప్పుడు సిద్ధమవుతారో మీకు అర్థం అవుతుంది. మీకు అర్థమైంది. ప్రపంచం నాశనమైతే ఏమి జరుగుతుందో మీరు అర్థం చేసుకోవడం సులభం. కానీ అవును, ప్రపంచం ఖచ్చితంగా నాశనం అవుతుంది. మనిషి ఖచ్చితంగా చనిపోయే విధంగా. అప్పుడు మరణం ఎప్పుడు సంభవిస్తుంది? కాబట్టి మరణం ఎల్లప్పుడూ శరీరానికి సంబంధించినది, ఆత్మకు సంబంధించినది కాదు. అది జరుగుతుంది. శరీరం ఇప్పుడు ఆత్మలో నివసించడానికి అనర్హమైనప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలివేస్తుంది. దీనిని మనం మరణం అని పిలుస్తాము. అలాగే ఈ ప్రపంచం ఇకపై జీవించడానికి తగినది కానప్పుడు ప్రపంచం మాత్రమే నాశనం అవుతుంది. కానీ ఈ ప్రపంచం నాశనమయ్యే ముందు మీ వ్యక్తి మరణానికి ఈ ప్రపంచం నాశనమైన తర్వాత పరిణామాలకు దోహదపడే ఏదో ప్రపంచంలో జరుగుతోంది. అవును, ఆత్మ మరణం లేనట్లే. అలాగే కాదు. ముక్కలుగా విడిపోయి అది ఇప్పటికీ ఉంటుంది. కానీ ఈ మనం బాంబు దాడికి గురైనప్పుడు వృద్ధాప్యం మరియు కొన్ని వ్యాధుల కారణంగా ఆత్మ శరీరాన్ని వదిలివేస్తుంది. మనం మరణం అని పిలుస్తున్నది. అలాగే ప్రపంచం అనేక ప్రకృతి వైపరీత్యాల బారిన పడినప్పుడు మనం సాధారణంగా ఇక్కడ ఉన్నట్లుగా భూమి కింద చాలా ప్రమాదకరమైనది జరుగుతోంది. కాబట్టి టెక్టోనిక్ ప్లేట్లు కదులుతున్నాయి మరియు మనం
అనేక ప్రకృతి వైపరీత్యాలను చూస్తున్నాము కాబట్టి ఇవన్నీ ఈ ప్రపంచం మరింతగా నివాసయోగ్యంగా మారుతోందని చెబుతున్నాయి. మరియు ఇది కూడా మనిషి కర్మ వల్లనే. ఎందుకంటే ప్రజలు ఎక్కువ పని చేయడంలో బిజీగా ఉంటారు మరియు పాపం ఏమిటి? ఇప్పుడు ఒక మనిషి తన మరణానికి ముందు ఉద్దేశపూర్వకంగా లేదా తనను తాను ఇబ్బంది పెట్టుకోవడం ద్వారా తదుపరి జన్మ కోసం తాను చేయగలిగినదంతా చేస్తాడు. పాయింట్. ప్రపంచ విధ్వంసం సమయంలో వింతైనది జరుగుతుంది. హిందూ గ్రంథాలలో సూచించబడింది. పార్వతి, తల్లి మరియు ఇతర దేవతలు ఉన్నారు. పరమాత్మ అయిన శివుడిని ధ్యానిస్తారు. ఈ ప్రపంచాన్ని రక్షించడానికి ఈ నమ్మకాన్ని కలిగి ఉన్నాయని మీరు చూడవచ్చు. దేవుడు చివరిలో వస్తాడని. ఎందుకంటే వారికి దేవుడు ఎవరో తెలియదు. వారు యేసుక్రీస్తు లేదా శ్రీకృష్ణుడు అవుతారని అనుకుంటారు. అది వారు ఏ మతానికి చెందినవారనే దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ వాస్తవానికి అది అలా కాదు. దేవుడు వస్తాడు. శివుడు వస్తాడు. అతను చివరికి ఎందుకు రావాలి? ఎందుకంటే అన్ని మతాలు దేవుడు ఈ ప్రపంచాన్ని ప్రారంభించాడని చెబుతాయి. అందుకే మనం అతన్ని దేవుడు అని పిలుస్తాము. ఎందుకంటే అతను సృష్టికర్త, నాశనం చేసేవాడు కాదు. కాబట్టి అతను చివరికి ఎందుకు రావాలి? కాబట్టి దేవుడు ఇలా అంటాడు, ఎందుకంటే మీరు ఎక్కువ పాపాలు చేస్తారు. ప్రపంచం నాశనం అవుతుంది. కానీ మీరు ఈ ప్రపంచం శాశ్వతంగా నాశనం కాకూడదనుకుంటే మీరు ఎందుకు దానధర్మాలు చేయలేరు మరియు పాపపు కర్మలను శాశ్వతంగా ఎందుకు త్యజించలేరు? ప్రశ్న చిహ్నం. దేవుడు మనకు దానధర్మాలు మాత్రమే చేయాలని బోధిస్తాడు. కాబట్టి మీరు దానధర్మాలు చేస్తుంటే హాస్య నియమం ప్రకారం మీరు ఖచ్చితంగా దాని క్షణాన్ని అనుభవించాల్సి ఉంటుంది. మీరు జన్మించాలి. దానికోసం ఈ ప్రపంచం ఉండాలి. నాశనం కాకూడదు. కాబట్టి దేవుడు మనకు మంచితనాన్ని, కర్మను, ఈ ప్రపంచం నాశనం అయిన వెంటనే అది స్వర్గంగా మారుతుంది. ఎందుకంటే ప్రజలు చాలా కలియుగంలో పాపులుగా ఉండటం వల్ల పంచభూతాలు చాలా అవినీతిమయం అయ్యాయి. అందుకే మనపై చాలా ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. కానీ ఈ ప్రపంచం మొదట్లో 2500 సంవత్సరాలు స్వర్గంగా ఉంది. అది దానితో ఉంది మరియు అది క్రమంగా తదుపరి 2500 సంవత్సరాలు నరకంగా మారుతుంది మరియు చివరికి దేవుడు వచ్చినప్పుడు అతను ఈ 500 సంవత్సరాల కాలచక్రం గురించి చెబుతాడు. అతను ఒక వృద్ధుడి శరీరంలోకి ప్రవేశించి అతనికి బ్రహ్మ అని పేరు పెట్టాడు. మరియు అతను తన నోటి నుండి ఈ బోధనను ఇస్తాడు మరియు శివుని ప్రత్యక్ష జ్ఞానాన్ని వినేవారు వారు బ్రహ్మ కుమారులు మరియు కొమూరి అవుతారు. ఎందుకంటే వారు బ్రహ్మ నోటి నుండి దేవుని జ్ఞానాన్ని వింటారు. అప్పుడు దేవుడు ఇలా అంటాడు, మీరు ప్రారంభంలో స్వర్గంలో ఉన్నప్పుడు మీరు పూర్తిగా స్వీయ స్పృహ కలిగి ఉన్నారు. అంటే మీరు ఒకరినొకరు కనుబొమ్మల మధ్య జలాశయంగా ప్రకాశించే ఆత్మగా భావిస్తారు. అందుకే హిందూ సరఫరా చాలా ఎక్కువ. కాబట్టి వారు నిరంతరం తెలుసుకునేది ఆత్మ అని. కళ్ళతో మాట్లాడుతుంది, నోటితో మాట్లాడుతుంది, చెవులతో వింటుంది, ఈ శరీరంతో అన్ని పనులు చేస్తుంది. అందుకే పురుషులు మరియు స్త్రీలు చాలా అందంగా ఉన్నప్పటికీ వారు ఒకరి అందం ద్వారా ఒకరు పరధ్యానం చెందలేదు. ఎందుకంటే దృష్టి శరీరంపై కాదు, ఆత్మపై ఉంది. కాబట్టి వారు నిరంతరం సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఈ ఆత్మ యొక్క నిజమైన స్వభావం, ఆత్మ.
మరింత పాపపు చర్యలను చేస్తుంది. రూపంలో దుష్ప్రభావాలను అనుభవించాల్సి వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, దేశాల మధ్య యుద్ధాలు, కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణల. కాబట్టి ఇక్కడ ఏమి జరిగినా మనల్ని మరింత అసంతృప్తికి గురి చేస్తుంది. కానీ శుభవార్త ఏమిటంటే ఇది శాశ్వతంగా కొనసాగదు. కాబట్టి అతి త్వరలో ప్రపంచం స్వర్గంగా రూపాంతరం చెందుతుంది. ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచం యొక్క వర్ణనకు 100 సంవత్సరాల ముందు మాత్రమే వస్తాడు. 90 సంవత్సరాలు గడిచాయి. కాబట్టి స్వర్గంలో దాని పునరుద్ధరణకు చాలా తక్కువ సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. కాబట్టి దేవుడు ఇలా అంటాడు, మీరు శరీర స్పృహ ప్రభావంతో ఏమి చేసినా అది పాపం అవుతుంది. కాబట్టి మనం ఆత్మ అని దేవుడు మనకు బోధిస్తాడు మరియు మనం స్వీయ స్పృహ కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మనకు స్వీయ స్పృహను కొనసాగించే శక్తి లేదు. విషయాల నుండి మరియు ప్రాపంచిక విషయాల నుండి మనల్ని మనం వేరు చేసుకునే శక్తి లేదు. ఆకర్షణలు. కాబట్టి మనం దేవుడిని ఒక కాంతి బిందువుగా స్మరించడం ద్వారా నేరుగా దేవుని నుండి శక్తిని పొందుతాము. ఎందుకంటే ఇప్పటివరకు దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. తనను తాను పరిచయం చేసుకోవడానికి దేవుడు మాత్రమే రావాలి. అందుకే ఆయన ఇలా అంటున్నాడు, నేను కూడా మీలాంటి ఆత్మనే. మీరు బోహో మధ్య ప్రకాశిస్తారు. నేను బంగారు ఎరుపు కాంతిలో నివసిస్తున్నాను. దీనిని ఆత్మ ప్రపంచం లేదా పరదం లేదా పార్లోక్ అని పిలుస్తారు. ఇక్కడే మనం ఆత్మలు ప్రారంభంలో దేవునితో నివసించేవాళ్లం. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం తిరిగి వెళ్లే ప్రదేశం ఇది. కాబట్టి మిమ్మల్ని మీరు ఆత్మగా భావించడం ద్వారా దేవుడిని కాంతి బిందువుగా స్మరించే కొద్దీ ఆత్మలు దేవుని శక్తితో నిండిపోతాయి. దీని ద్వారా మనం పవిత్రంగా మారుతాము మరియు కోపం, దురాశ, అనుబంధం మరియు అహంకారం వంటి 5ని అధిగమించగలుగుతాము. మరియు గొప్ప దానధర్మం ఏమిటంటే మనల్ని మనం ఆత్మగా భావించి దేవుడిని గుర్తుంచుకోవాలి. మీరు ఏమి చేసినా వీలైనంత వరకు దేవుడిని కాంతి బిందువుగా చూడండి. ఎందుకంటే మీరు దేవుడిని స్మరించినప్పుడు మీరు శక్తివంతమైన ఆత్మగా మారబోతున్నారు. ఈ 5 రుగ్మతల నుండి దూరంగా ఉండటానికి ఆత్మ అన్ని దైవిక శక్తులతో నిండి ఉంటుంది. మరోవైపు మీరు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించినప్పుడు మరియు ఒకరినొకరు ఆత్మగా చూసినప్పుడు అదే నిజమైన లక్షణం. సత్యయుగ స్వర్గపు ప్రజలు. కాబట్టి ప్రపంచం కలియుగంగా మారుతుంది ఎందుకంటే ప్రజలు ఈ ప్రపంచాన్ని కలియుగంగా మార్చడానికి అవసరమైన లక్షణాలతో నిండి ఉంటారు. అదేవిధంగా మీరు స్వర్గపు లక్షణాలతో మిమ్మల్ని నింపుకుంటే స్వర్గం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు మాత్రమే ప్రయోజనం పొందుతారు. కానీ ఈ గ్రహంలోని అన్ని జీవులు స్వర్గంలో ఉండి స్వర్గపు ప్రయోజనాలను ఆస్వాదిస్తాయి. ఎందుకంటే జంతువులకు మాత్రమే కాదు, మానవులకు మాత్రమే కాకుండా అన్ని జంతువులకు కూడా ఇది స్వర్గం అవుతుంది. ఇది ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. అందుకే ప్రస్తావించబడింది. నుండి నీరు తాగుతాయని. ఎందుకంటే అవి ఒకదానికొకటి తినవు, అవి మనుషుల వలె మొక్కలను తింటాయి. కాబట్టి దేవుడు మనల్ని నింపుతాడు. మనకు అవసరమైన వస్తువులు, ప్రపంచ విధ్వంసం నుండి బయటపడటానికి. కాబట్టి ఆత్మలను అన్ని శక్తితో నింపడం ద్వారా చాలా ధనవంతుడు మరియు రెండవ ధనవంతుడు మరియు మూడవ తక్కువ ధనవంతుడు. కానీ ఈ ప్రపంచంలోని నంబర్ 1 బిలియనీర్తో పోలిస్తే నంబర్ 1 కోల్పోయిన వ్యక్తి కూడా స్వర్గంలో పేదవాడి కంటే
స్వర్గంలో పేదవాడి కంటే ధనవంతుడు అవుతాడు. కలియుగంలో నంబర్ 1 ధనవంతుడు. కాబట్టి మనం స్వర్గంలో ఎంత ధనవంతులమవుతామో మీరే ఊహించగలరా? కాబట్టి నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ ప్రపంచ విధ్వంసం గురించి చింతించకుండా మీ మనస్సును ఆహ్లాదకరమైన ఆలోచనలలో బిజీగా ఉంచండి. స్వర్గం వైపు. ఈ ప్రపంచం త్వరలో స్వర్గంగా మారబోతోంది. కాబట్టి మీరు మీ మనస్సును స్వర్గం యొక్క ఆలోచనలలో బిజీగా ఉంచుకోవడం ద్వారా మాత్రమే సంతోషంగా ఉండగలరు. ఇది స్వర్గ సృష్టికి చాలా అవసరం మరియు ఈ పాత ప్రపంచంలోని ప్రతిదాని నుండి మనం దూరంగా ఉండటం కూడా అవసరం. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో జరిగే ఏ సంఘటన వల్ల మనం ప్రభావితం కాదు. అందుకే భగవాన్ ఇలా అంటున్నాడు. చూస్తున్నప్పుడు కూడా చూడకుండా ఉండటం అలవాటు చేసుకోండి. ఈ పాత ప్రపంచంలోని ఏదైనా విన్నప్పుడు కూడా వినవద్దు. కాబట్టి ఇది మనకు రక్షణ కవచం. తద్వారా మీరు ఈ పాత ప్రపంచంలోని దేనితోనూ ప్రభావితం కాకుండా ఉండండి. కాబట్టి మీ శరీరం ఇక్కడ ఉన్నప్పటికీ మీ మనస్సు ఎల్లప్పుడూ దేవుడు మరియు స్వర్గంతో అనుసంధానించబడి ఉండేలా చూసుకోండి. అప్పుడు మీరు స్వర్గం గురించి మరింత తెలుసుకోగలుగుతారు. భగవాన్ ప్రత్యక్ష బోధనల నుండి ప్రతిరోజు మురళి అనే భాగం అన్ని బ్రహ్మకుమారి రాజయోగ ధ్యాన కేంద్రాలలో పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. నేను లింక్ను ఉచితంగా ఇస్తున్నాను. వాటిలో కొన్ని క్రింద వివరణలో ఉన్నాయి కాబట్టి దయచేసి దీన్ని ఉపయోగించండి. ఓం శాంతి. పాయింట్.